పని చేయనొల్లని వాడు భోజనమో చదవండి ఒకసారి. నేను చెప్తున్నానా మీరు చెప్తున్నారా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని, వారు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీకు ఆజ్ఞాపించితిని కదా. వారు చదవండి. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకుంటున్నారని వింటున్నాం. పరుల జోలికి పోవచ్చు అక్రమంగా ఏం చేస్తాడట? పని చేయనోడు ఏం చేస్తాడండి? పరుల జోలికి. పని లేనోడు పిల్లి తలగొలిగారు అంటాడు. సోమరివాని బుర్ర సాతాను కానీ కర్మాగారం అంట. పని చేయనలుడు వాడు, అందుకే పని చేయకుండా ఉండేవాడు భోజనం చేయకూడదు. అంటే అసలు పని చేసేవాడికి ఆకలి ఎక్కువ, పని చేయనోడికి ఆకలి ఎక్కువ. పని చేసేవాడికి మనసు పని మీద ఉంటుంది కాబట్టి తింటమే మర్చిపోతాడు వాడు. పని లేనివాడికి వేరే పని లేదు కాబట్టి తింటమే వాడి పని. తింటనే ఉంటారు, అందుకే ఇంత ఊరిపోతుంటారు అలాగా. ఏంటంటే బైబిల్ చెప్తుంది ఊరకనే ఉండొద్దు మీరు. యేసు ప్రభువు గొప్ప నిర్మాణకుడు. ఇంత సృష్టిని చేసిన దేవుడు ఎంత గొప్ప వ్యక్తో మనం గుర్తిస్తే, ఇంత అద్భుతంగా మనల్ని సృష్టించిన ప్రభువు ఎప్పుడు చూసినా నా తండ్రి పని నేను తొదముట్టించాలి అని ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా పగలంతా పనిచేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఈ రోజున చాలా దేవుని పని ఉందండి, చాలా దేవుని పని ఉంది. నాలా ఒకళ్ళిద్దరు పరుగులెడితే చాలదు. ఇది లోకం నాశనానికి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. అడుగుతున్నారు, ఇదిగో ఇలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి కదా, రేప్స్ జరుగుతున్నాయి కదా, హత్యలు జరుగుతున్నాయి కదా, వాళ్ళు తాగొచ్చి ఇలా చేశారంట కదా, మరి వాళ్ళు ఎట్లా, వాళ్ళు నరకానికి పోతారా, మరి ఎట్లా దేవుడు నిజంగానే వాళ్ళు శిక్షించాలా వద్దా అని అడిగితే, ఏంటి వీరికి గతి ఏంటి అని అడిగితే ఏం సమాధానం ఉంది చెప్పండి? మనం దేశంలో ఉన్న వారి కొరకు ప్రార్థించకపోతే, అందుకే సువార్తను ప్రకటించాలి. ఒక వ్యక్తి యవ్వన కాలంలో రక్షించబడాలి, మన బిడ్డలు రక్షించబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి అనే పని ఉంది. తండ్రికి పని ఉంది, తల్లికి పని ఉంది, అన్నకు పని ఉంది, పిల్లలప్పుడు చదువుకునే పని ఉంది, పెద్దలయ్యాక ఉద్యోగాలు చేసే పని ఉంది, కుటుంబాలు వస్తే కుటుంబాన్ని కాసుకోవాల్సిన పని ఉంది. మనం పని చేయాలి. ఊరకనే ఉంటే మనకి ఆశీర్వాదం కాదు. పరుల జోలికి పోవటం వలన గొడవలు ఎక్కువ, తగాదాలు, గొడవలు, ఇలాంటి ద్రోహాలు, నీచమైన కార్యాలు జరగడానికి కారణం పని లేదు. పని చేయాలిది. అది మరి ముఖ్యంగా ఇంకోసారి కూడా చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలివాడిక దొంగిలక అక్కరవాలు గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు. కష్టపడాలి. చేతులు ఉన్నోళ్ళు చేయి చూపించండి. ఒక్కొక్కళ్ళొక చేయి ఉందా? నాకు 2 చేతుల్లో మైక్ ఉంది. ఉన్నాయా? ఎందుకు ఇచ్చాడు చేతులు? కొట్టుకోవడానికి, గుద్దుకోవడానికి, దొంగిలించడానికి, ఏంటండి అపకారం చేయటానికి, అన్యాయం చేయటానికా? ఈ చేతులు చేసే పనులు లోకంలో ఒకసారి గుర్తించి చూడండి. ఎన్ని పనులు చేస్తున్నాయో మన చేతులు, ఎన్ని పనులు చేయగలవో మన చేతులు. ఎంత చక్కటి మ్యూజిక్ తీసుకొస్తున్నారు, ఎంత చక్కటి రిథం తీసుకొస్తున్నారు, ఎన్ని చక్కటి పరికరాలు సృష్టిస్తున్నారు, ఎన్ని గొప్ప కార్యాలు. ఏది చూసినా మానవుడి చేతులతో చేసినవేనండి. ఈవెన్ ఇప్పుడు మిషన్ వర్క్ అయినా కూడా, మిషన్ వర్క్ చాలా జరుగుతున్నా కూడా, ఆ మిషన్స్ వర్క్ చేయాలంటే మానవుడి యొక్క చేతిలో బటన్ నొక్కితేనే అవుద్ది. ఆకాశంలోనికి ర్యాకెట్స్ పంపిస్తున్నారన్న మనుషుల చేతులు పనిచేస్తున్నాయి. ప్రతి వారు ఏదో ఒక పని చేయాలి. మీ పిల్లలకు నేర్పించండి చిన్నప్పటి నుంచి పనులు చేయటం. మీరు నేర్చుకోండి, మీరు చేస్తుంటే మీ పిల్లలు చేస్తారు. మనం పని చేయకుండా తింటున్న మూలాన అనారోగ్యాల పాలైపోతున్నాం, ఆర్థిక ఇబ్బందులకు గురైపోతున్నాం. ఒక్క వ్యక్తి సంపాదిస్తే 7 కూర్చొని ఇంట్లో తింటే అప్పులు ఏమవుతుంది? సంపాదించేవాడు గుండెపోటు సావుకి ఏమైపోతాడో చెప్పండి. అందుకనే మనం ప్రతి ఒక్కరూ పని చేయాలి, ఇంట్లో పని చేయాలి. ఏ పని చేసినా పాపం కాదండి. తొడవటం అంటే చిన్న పనిగా ఉంటారు మన దేశంలో. తొడవటం, కడగటం అంటే కడగటం పని కాదా? పాచి పని అంటారు. ఏం పేరు మన బలి పెట్టుకుంటారు పేర్లు. పాచి పని.
పాచి పని చేసుకుంటారు వాళ్ళు అంట, పెద్ద నువ్వేదో కంప్యూటర్ పని చేసినట్టు. పాచి పని చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, కంప్యూటర్ పని చేసిన వాళ్ళకి 30 ఏళ్ళకి షుగర్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఏమండి, పాచి పనైనా, తుడిచే పనైనా, కడిగే పనైనా, కష్టపడే పనైనా, చెమటగార్చే పనైనా, కంప్యూటర్ పనైనా, ఏదైనా కూడా పని. ఏ పని చేసినా నువ్వు మేలు కలుగును. ఏంటండి, సోమరితనము లేమిడికి కారణమగును. ఏ పని చేసినా లాభం కలుగుద్ది, దానికి కష్టే ఫలే. ఏ పని చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది. మనం పని చేయాలి, పనికి మాలిన పనులు మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. దేవుడు సిగరెట్లు తాగడానికి కాదు చేతినిచ్చింది నీకు, సారాయి బాటిల్ పట్టుకోవడానికి కాదు చేతులు ఇచ్చింది నీకు, అపవిత్రమైనవి చేయడానికి కాదు నీకు చేతులు ఇచ్చింది ప్రభు. మన చేతులతో దేవుడిని మహిమపరచాలి. ప్రభు చెప్తున్నాడు, ఎవరన్నా ఊరికే ఉన్నారా రండి. కొంతమంది యవనస్తులు అడుగుతుంటాను, ఏం చేస్తున్నావయ్యా? ఊరికనే ఉన్నానన్నా, ఉద్యోగం దొరకలేదన్నా. అయితే రాయా చర్చిలో పని చేద్దామంటే పని ఉందన్నా. ఇప్పుడే కదా ఊరకడు ఉందన్నావు, ఏం పని ఉంది అంటే మళ్ళీ ఏదో చెప్తాడు ఇంట్లో, ఆ సాకులు ఈ సాకులు చెప్తారు. ఏంటంటే గురి లేని పని చేయటం వల్ల ప్రయోజనమో లేదు. మీరెందుకు ఇప్పటిదాకా ఊరక నిలబడి ఉన్నారు అని వారిని అడగగా, వారు ఎవడును మమ్మను 5 గంటల దాకా ఉన్నోళ్ళండి, 5 గంటలు అయిపోయింది, వాళ్ళ జీవితం పండిపోయింది, ఇక సాయంకాలం అయిపోయింది. ఇక వారు ఎందుకు మీరు అని అడిగితే, మారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకోలేదు, మాకెవరు పని ఇవ్వలేదు, మమ్మల్ని ఎవరు కోరుకోలేదు, మాకెవరు డబ్బులు ఇవ్వలేదు, మా నాన్న అమ్మ మమ్మల్ని చదివించలేదు. ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో చెప్పే మాటలు అవే. నిన్ను ఎవ్వరు పెట్టుకోకపోయినా పనికి, నిన్ను ఎవ్వరు వాడుకోకపోయినా, నీలో ఏ సామర్థ్యత లేకపోయినా, ఒకవేళ నువ్వు ఎన్నోసార్లు పనికి ఎగ్గొట్టి వెళ్ళిపోయావేమో, నీ ముఖం చూడగానే వీడొద్దు మన సగంలో వెళ్ళిపోయాడు, అక్కడ పడేశాను నేను అని ముందే వెళ్ళిపోయాడేమో వాడు వచ్చి. ఏంటంటే ఏమేమి చేశారో పనికని వెళ్ళి దొంగిలించుకొని వచ్చాడేమో, వాడికి మళ్ళీ ఎందుకు పనిస్తారు ఎవరన్నా? సో కొంతమంది జీవితాల్లో విఫలతలు చూసినప్పుడు వారు పని లేని వారిగా ఉన్నారు, మనుషుల చేత తృణీకరించబడుతున్నారు. అప్పులు అడిగేవాడిని చూస్తే మనకి ఎట్లుంటుంది తెలుసండి, దడబుట్టుద్ది. ఎవరికి? ఎదురుగుండా చూసినోడికి. వాడికి బాగానే వస్తాడు, ఏంటి ఆడు ముందుకు వస్తూనే ఉంటాడు, ఉండరా బాబు అని పోతూనే ఉంటాం. ఎందుకు ఆడి మీద భయం? వాడు వస్తే ఏం చేస్తాడు? డబ్బులు అడుగుతాడు, బతివులు ఆడతాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే చెవులు చేపెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది బతుకులు చూడండి ఎట్లుంటాయో, ఎవ్వరికీ ప్రయోజనం లేదు, ఎవ్వరూ మమ్మల్ని వాడుకోవటం లేదు. కొంతమంది యవనస్తులు చెప్తుంటారు, మా అమ్మ నాన్నే నా పట్ల విరక్తి చెందేశారు, ఇంక నువ్వు పాస్ అవ్వరా, ఇంక నువ్వు పనికిరావరా, నువ్వు ఇంకెందుకు పనికిరావరా అని తోసేశారు అని అంటుంటారు. అయితే ఒక్క విషయం గమనించండి, ఇక్కడ దేవునికి పనికిరాని వాళ్ళు ఎవరూ లేరండి. నువ్వు నాకు పనికిరావు అనే స్టాంప్ ఎవ్వరి మీద దేవుడు వేయడు. నీ బతుకులో ఎంత వృధాపరుచుకున్నా, ఎన్ని నష్టపోయినా, ఎంతకాలం గతించిపోయినా, నీ సమయమంతా అయిపోయినా, నీకు ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయినా, ఇప్పుడు పిలుస్తున్నాడు దేవుడు. ఆయన లాస్ట్ మినిట్లో పిలుస్తున్నాడు, చివరి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఇప్పుడైనా రండి, పర్వాలేదు. ఎవరు పెట్టుకోలేదు నీకు, ఎవరు లేరా నీకు, ఎవరు సాయం చేయడం లేదు నీకు, నేనున్నాను, అందుకే నేను వచ్చాను, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు చేతగాని వాడివని ఎవరన్నారో నిన్ను చూచి వాళ్ళు అబ్బురపడేటట్టుగా, ఆశ్చర్యపడేటట్టుగా నీలో నుండి ప్రయోజనమైన కార్యాలు నేను తీసుకొని వస్తాను. ఎవరైతే నిన్ను అన్ఫిట్ అన్నారో, నీలో ఉన్న గొప్పతనాన్ని చూసి నిన్ను వారు పొగిడేటట్టుగా నేను చేస్తాను. నువ్వేం చేయాలంటే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి నా పని చెయ్యాలి. ఆయన మాట వింటే ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒక వ్యక్తి జీవితంలో నాకు తెలుసండి, నేను అనుభవించాను. ఆయన్ని నమ్ముకొని తమ జీవితాలను ప్రభువుకు అప్పగించిన వారెవ్వరూ కూడా దరిద్రులు అవ్వరు, బిచ్చగాళ్ళు అవ్వరు. దావీదు అన్నాడు ఒకసారి, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దోడినయ్యాను, నేను చాలామంది కుటుంబాలు చూస్తున్నాను, కానీ నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోవటం నేను చూడలేదు. సింహపు పిల్లలు లేమిగలిగి ఆకలిగా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కోతమండదు. ఈరోజే ఒక తీర్మానం చేద్దాం, నేను ప్రభువుని నా హృదయంలో అంగీకరిస్తాను, నా చేతులతో దేవుని పని కొరకు పని చేస్తాను,
నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాను, ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలు నేను పొందుతాను అని ఒక తీర్మానం చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. ఎవరు ప్రార్థన సమయంలో అటు ఇటు చూడొద్దు. ఒక్కసారి దేవునికి మనస్ఫూర్తిగా రేపు కాదు ఇవ్వాలే, ఇప్పుడే చెప్పండి దేవుడితో, ఇదిగో ప్రభువా, ఇప్పటికే నా జీవితం ఎంతో వృధా అయిపోయిందయ్యా. నేను జీవించిన కాలం ఎంతో ఉంది, నేను సాధించింది ఏమీ లేదయ్యా. నేను జీవించిన కాలం ఎంతో ఉందయ్యా, కానీ నా వల్ల ప్రయోజనం ఏమీ లేదు నాయన. ఊరికే ఉన్నానయ్యా, నేను ఊరికి తిరుగుతున్నానయ్యా, ఊరికి కూర్చొని తింటున్నానయ్యా, ఊరికి పరుల జోలికి పోతున్నానయ్యా, ఊరికే నా కుటుంబాన్ని నాయన పాడు చేసుకుంటున్నానయ్యా. నన్ను ఎవరు వద్దంటున్నారు, నాకెవరు పని ఇవ్వనంటున్నారు, నా బ్రతికంతా పాడైపోయింది. ఇప్పుడైనా ఇకనైనా నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను కోరుకోవా, నన్ను పిలవా, నన్ను నీ పనిలో పెట్టుకోవా, నన్ను నాకు అప్పచెప్పవా, నీ పని చేయడానికి నాకు సహాయం చేయవా అని దేవునితో ఒక మాట అడుగుదాం. మరో సంవత్సరం మన జీవితంలో వృధా అయిపోకూడదు. ఈ సంవత్సరంలోనే ప్రభువుని నమ్ముకుందాం. ఈ సంవత్సరంలోనే ప్రభువును, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. చూడయ్యా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా నువ్వు. మాలో ఎవరైనా సరే తండ్రి, ఆది నుండి నేను ఎరిగిన వారమైనా, నిన్ను ఎరగని వారమైనా, నిన్ను బాధ పెట్టిన వారమైనా, నీకు లోబడిన వారమైనా నువ్వు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నావే. ఎప్పుడు దేవుడు నాకేదో ఇవ్వలేదంటూ సణిగేవారిగా మేము ఉండిపోకుండా సహాయం చేయను ఆయన. ఏం చేశాడు దేవుడని ఎన్నో మేళ్ళు పొంది గొణుగేవారిగా మేము ఉండకుండా సహాయం చేయను ఆయన. తండ్రి, నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నావని, నువ్వు ఏది ఇస్తే అది చాలని, నువ్వు కనికరిస్తేనే చాలన్న ఆ చివరి సమయంలో వచ్చిన వారి వలె మాకు ఆ కృతజ్ఞత మాకు దయచేయి నాయన. ఆ యొక్క నమ్మకత్వం దయచేయి ప్రభువా. తవా నీ కొరకు కొద్ది సమయమైనా కష్టపడాలని, నీ రాజ్యాన్ని కట్టాలని, నీ కోసమైనా ప్రయాసపడాలనేది మాకు ఆశ దయచేయి తండ్రి. ఎంత పనులు చేస్తున్నాం లోకంలో డబ్బుల కోసం, ఎంతమందికి దాసులం అవుతున్నాం ఈ లోకంలో ఉద్యోగాల కోసం, ఎంతమందికి లంచాలు ఇచ్చి ఎన్నిసార్లు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నామయ్యా. అయ్యో, ఎంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకొని, ఆశీర్వదించే దేవుడిని వదిలిపెట్టుకొని మనుషులను ఆశ్రయించి నష్టపోయామయ్యా. ఇక చాలు నాయన, ఇదిగో నా జీవితం నాయన అని ఎవరెవరు ఈ రాత్రిని అప్పగించుకుంటున్నారో వారిని చూడయ్యా. ఇప్పటికే జీవితం అంతా పాడు చేసుకున్న తాగుబోతులుగా ఉన్న వారిని ఈ రాత్రి ఒక మార్పు దయచేయి తండ్రి. ఉద్యోగం లేదంటూ ఊరకు ఉన్న వారికి నీ పని, గొప్ప పని దయచేయి ఆయన. నీ రాజ్యాన్ని కట్టే పని దయచేయి తండ్రి. మాకు ఇచ్చావు చేతులు, మాకు ఇచ్చావు స్వరము, మాకు ఇచ్చావు జీవము నాయన. ఇవి నీవిచ్చినవే కదా, నీ కొరకు వాడటానికి సహాయం దయచేయి. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారి ఎన్ని కొరతల్లో ఉన్నారో నువ్వు చూస్తున్నావు. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో చూస్తున్నావు. ఎంతమంది శరీర సంబంధమైన బాధలలో ఉన్నారో చూస్తున్నావు. అటు వారిని నాయన నీవు రాత్రి దర్శించు నాయన. ఇదిగో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానని, నడినెత్తి నుండి నరికాలు వరకు ఉన్న ప్రతి అనారోగ్యమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ఏ పని లేదన్న వారికి పనులు దయచేయి నాయన. ఏ సంపాదన లేని వారు సంపాదించినట్లుగా ఆశీర్వదించు తండ్రి. జీవితంలో అనేక పోరాటాలలో నష్టపోయి మూలబడ్డవారు, కృంగిపోయిన వారు, ఇక మేము ఎవరికి పనికిరామనుకున్నవారు ఈరోజు ప్రభువు నన్ను పిలిచాడు అన్నది గుర్తించి లేచి నీ దగ్గరకు రావడానికి సహాయం దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు.
నాదుడు యేసే